నా మైండ్‌ని ఎప్పుడూ కామ్‌గా ఉంచుతూ, ఎలాంటి నెగెటివ్ థాట్స్‌ని దరిదాపుల్లోకి రానీయకుండా, ఎలాంటి స్ట్రెస్‌కి గురి కాకుండా నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. ఎంత మనం అనుకున్నప్పటికీ డైలీ మన లైఫ్‌లో జరిగే కొన్ని కొన్ని సంఘటనల వల్ల మనం ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతూ ఉంటాము. సో, సమస్య రావడం పెద్ద సమస్య కాదండి. ఆ సమస్య నుంచి ఎంత త్వరగా బయటపడ్డాము, ఆ స్ట్రెస్ నుంచి ఎంత త్వరగా బయటపడ్డాము అనేదే విషయం అనమాట. సో, అందరికీ సమస్యలొచ్చినా కొంతమంది అందులోనే ఉండిపోతారు. కొంతమంది త్వరగా బయటకొచ్చేస్తారు. నేనైతే చాలా త్వరగా బయటకొస్తాను అని నాకు అనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం నేనిప్పుడు మీతో షేర్ చేసుకోబోయే 5 పాయింట్లు. దీన్ని గనక మీరు పాటించినట్లయితే ఎంత పెద్ద స్ట్రెస్ అయినా దాని నుంచి బయటపడొచ్చు. వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మామ్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మనం చాలా వాటిలకి అంటే చాలా చిన్న చిన్న సమస్యలకే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. చిన్న చిన్న వాటిలకే నెగెటివ్ థాట్స్ మైండ్‌లో ఎక్కువ పెట్టేసుకుంటూ ఉంటాము. మన మైండ్‌ని ఎంత కామ్ అవ్వమని చెప్పినా సరే అది కామ్ అవ్వదు. సో, అలాంటప్పుడు ఆ ఆలోచనల నుంచి మనం దూరంగా పరిగెట్టాలి అంటే చాలామంది మనకు చెప్పేది కాసేపు ధ్యానం చేయండి, కాసేపు యోగాసనాలు వేసుకోండి. సో, స్ట్రెస్ రిలీఫ్ అవుతారు అని చెప్తారు. సో, అలాంటప్పుడు మనం అది ట్రై చేసినా మనం దానిలో ఉండలేము. అంటే నేను కామ్‌గా కాసేపు యోగా చేసుకుందాము అని మనం కూర్చున్నా కానివ్వండి, సో మన మైండ్లోకి ఇంకా ఇంకా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతున్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మరి మనం ఏం చేయాలి? ఏవైతే మన పంచేంద్రియాలు ఉంటాయో సో వాటితోనే మన స్ట్రెస్ని అనేది రిలీఫ్ చేసుకోవచ్చండి. సో జనరల్గా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పబోయే ఈ 5 పాయింట్లు కూడా మన పంచేంద్రియాలనే ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఏంటి ఆ పంచేంద్రియాలు? కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం అండ్ అలాగే చెవులు. అంటే కళ్ళతో చూడడం, ముక్కుతో స్మెల్ చేయడం అండ్ అలాగే మన టంగ్ ఏదైతే ఉందో దాంతో రుచి అండ్ అలాగే మనం ఒక స్పర్శ, ఒక మంచి స్పర్శ వినడం ద్వారా మన స్ట్రెస్ని మనం రిలీఫ్ చేసుకోవచ్చు అనమాట. సో పంచేంద్రియాలని మనం అప్లై చేయడం అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా. ఎస్టర్డే ఒక చిన్న ఫెస్టివల్ మా అమ్మ వాళ్ళ ఊర్లో జరిగింది. చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాను, ఆ పండగని అవన్నీ చూశాను. సో అండ్ అలాగే ఆ పండుగలో అందరూ కూడా వస్తారు అని నాకు తెలుసు కాబట్టి కొంచెం నా మైండ్ స్ట్రెస్ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే నా ఆలోచనలు అయ్యో నేను ఎక్కడో దుబాయ్లో ఉండిపోవడం వల్లనే కదా వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను, నేను అక్కడ లేను అనే భావన, ఆలోచనలు నాలో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దాన్ని అలా ఎక్కువగా నేను పెట్టేసుకొని అదే క్యారీ చేశాను అనుకోండి, ఇంకా స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. దాని నుంచి నేను రిలీఫ్ అవ్వాలి అని అనుకున్నాను. సో రిలీఫ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? రెగ్యులర్గా మేము వాకింగ్కి అయితే వెళ్తాము. సో రెగ్యులర్ వాకింగ్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్నాను. ఎప్పుడు మేము చేసే ఎక్కడైతే వాకింగ్ చేస్తామో పార్క్ చుట్టూ కాకుండా వేరే చోటుకి వెళ్దాము అని చెప్పేసి మా హస్బెండ్తో చెప్పాను. అండ్ అలాగే మేము వెళ్ళిన దారిలోనే కొంచెం మల్లెపూల చెట్లు అయితే ఉంటాయన్నమాట. కాసేపు వాటిని తెంపుకుందాము అని నేను ముందే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నా దృష్టి ఆ మల్లెపూల నుంచి వచ్చే వాసన మీద పెట్టాను అని అనుకోండి, నా మైండ్ని కామ్గా ఉంచవచ్చు, నా మైండ్లోకి వచ్చే ఆలోచనల్ని దూరం చేయొచ్చు. సో వాసన అనేది అక్కడ మన స్ట్రెస్ రిలీఫ్కి కారణమైంది. అండ్ అలాగే ఒక మూమెంట్ చేశాను నేను నా చర్మంతో. నేను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదలడం అంటే వాకింగ్ చేశాను. సో ఇక్కడ నా స్ట్రెస్ రిలీఫ్ అయింది. అండ్ అలాగే ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్తో మనసు విప్పి కాసేపు అలా ఏవో ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నాను. సో అలాంటప్పుడు అండ్ అలాగే తన ద్వారా కొన్ని మాటలను విన్నాను. సో చుట్టూ ఉండే నేచర్ యొక్క శబ్దాలు విన్నాను. అండ్ అలాగే ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా చిన్న చిన్న వాటిల్నే మనం ఈజీగా తీసి పడేయకూడదు. ఒక మంచి వాసన మన ఇంట్లోకి రావాలి అనే ఫీలింగ్ మనకు కలగాలి అని అనుకోండి, సో చక్కగా ఒక చిన్న అగరబత్తి వెలిగించుకోవడము అండ్ లేకపోతే మనకి కళ్ళకి ఇంపుగా కనిపించాలి అంటే ఏదైనా ఒక చిన్న దీపం వెలిగించడము. సో ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి. సో చాలా చిన్నవే అయినప్పటికీ మన స్ట్రెస్ రిలీఫ్కి ఇవి చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను ఈ మల్లెపూలని తీసుకొని తెచ్చుకున్నానో, సో ఈ మల్లెపూలతో కొన్ని దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఇవి హాల్లో పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, మైండ్కి చాలా కామ్గా అనిపిస్తుంది కదా అని నాకు అనిపించింది. సో నా దగ్గర ఇవి రైస్ కుక్కర్లో పెట్టుకునే ప్లేట్ అనమాట. ఇవి కన్నాలుగా ఉంటాయి కదా.
సో వీటికి అలా గుచ్చి జస్ట్ నేను దేవుడి దగ్గర పెట్టుకున్నాను, హాల్లో పెట్టుకున్నాను. సో మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎప్పుడూ అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా, ఈసారి మల్లెపూలు ఉన్నాయి కాబట్టి ఇంక నేను అగరబత్తులు కూడా వెలిగించలేదు. ఎందుకంటే ఈ మల్లెపూల వాసనని ఆ అగరబత్తుల స్మెల్ ఎక్కడ డామినేట్ చేసేస్తుందో అని నాకు అనిపించింది. సో నాకు ఈ రోజుకి దీన్నే ఆస్వాదించాలి అని అనిపించింది. సో ఇలా ఒక మంచి వాసన ద్వారా, అంటే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అలా ఒక్కొక్క దాని ద్వారా మనం స్ట్రెస్ అనేది రిలీఫ్ చేసుకోవచ్చు, మన మైండ్ని కామ్ చేసుకోవచ్చు. దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ అనేది చాలా కామ్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే మంచి వాసన అయిపోయింది కదా, మంచి రుచి. మన నాలుకకి ఏదైతే మనం ఒక మంచి రుచిని ఇవ్వగలుగుతామో సో అప్పుడు కూడా మన మైండ్ రిలీఫ్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనలోకి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో, ఎంత వద్దు అనుకున్న ఆలోచనలు పదే పదే పరిగెడుతూ ఉంటాయో, సో వాటిని ఎంత దూరం పెడదామని మనం అక్కడే కూర్చొని వాటిని దూరం పెడదామని అనుకున్నా అవి మన దగ్గర నుంచి వెళ్ళవు. సో మీకు కనుక వాసన అనేది ఇష్టమైతే మీరు అటువైపుగా వెళ్ళండి. లేదు నేను తింటే నాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని మీరు గమనించుకున్నట్లయితే ఒక మంచి రుచికరమైన ఫుడ్ని మీరు మీ చేతులతో మీరే ప్రిపేర్ చేసుకొని తినండి. నిజంగా చాలా హెల్దీ మైండ్ సెట్ అనేది మీకు రెడీ అవుతుందన్నమాట. ఇది ఖచ్చితంగా అప్లై చేయండి. ఇది నా పర్సనల్ అనమాట. నాకు అన్నిటిలో కూడా ఫుడ్ అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది నా స్ట్రెస్ రిలీఫ్కి. ఎందుకంటే ఆడవాళ్ళకి వెంటనే మైండ్ రిలీఫ్ని ఇచ్చేది వంట, రుచి అనమాట. సో వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా ఎంత రుచికరమైన వంటనైనా సరే తయారు చేసుకోగలరు. సో వాళ్ళ చేతుల్లో అప్పటికప్పుడు ఉంటుంది కాబట్టి నేను వంటకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, మంచి రుచికరమైన ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఎంత బాధల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడూ ఫుడ్ మీద అలగను, ఫుడ్ తినడం మానేను. సో ఇంకా నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా తింటాను. ఎందుకంటే నాకు అలా తినడం వల్ల అన్నీ దూరం అయిపోతాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటి అని అంటే పంచేంద్రియాల్లో ఏ ఒక్కటైనా సరే మీకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక మంచి చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మంచి చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నా స్ట్రెస్ అనేది మొత్తం తగ్గిపోయింది, హుష్కాకి అయిపోయింది. పండగకి వెళ్ళలేదు అన్న ఆలోచనలు నాలో అస్సలు రవ్వంత కూడా రాలేదన్నమాట. అండ్ అలాగే ఈ చికెన్ గ్రేవీ కర్రీ నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నానండి. సో దీనికి మనం ప్రిపరేషన్స్ అనేవి పెద్ద పెద్దగా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ ఫస్ట్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని దానికి ఉప్పు, కారం అప్లై చేసేసి కాసేపు మ్యారినేట్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత నేను ఒక మిక్సీ జార్లో ఉల్లి ముద్ద ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అండ్ అలాగే టమాటోసు, కొత్తిమీర ఇవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనకి చికెన్ అనే కాదు, మటన్ కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఇలా నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే ఇలా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని అందులోకి ముందు ఉల్లి ముద్ద అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. సో వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలన్నమాట. ఆ ముద్ద మొత్తం వేగనివ్వాలి. అండ్ మనకి ఆయిల్ అనేది కొంచెం బయటికి రావాలన్నమాట. సో అలా వేగనివ్వాలి, మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసారా, ఇలాంటి ఫుడ్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఆ వాసన కానివ్వండి, ఆ టేస్ట్, వండుతున్నాం అనే క్యూరియాసిటీ, ఇవన్నీ కూడా మనలో ఉండే ఆలోచనలు అన్నిటిని కూడా బయటికి పాడేస్తాయి అన్నమాట. సో ఎలాంటి ఆలోచనలు కూడా మన దరిదాపుల్లో కూడా రావన్నమాట. సో అందుకనే ఇలాంటివి చిన్న చిన్నవి అయినా సరే చాలా అద్భుతాలను కలిగిస్తాయి, చాలా బాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కూడా వేగిపోయిన తర్వాత నేను అందులోకి చికెన్ వేసేసుకున్నాను. దాన్ని జస్ట్ ఒక్కసారి అటు ఇటుగా కలిపేసుకొని అందులోనే గరం మసాలా వేసేసుకున్నాను అనమాట. హోల్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మంచి అరోమాని ఇస్తుందండి. సో గరం మసాలా పౌడర్స్ కూడా మనం ఇంట్లో స్మెల్కి యూజ్ చేస్తూ ఉంటే, అంటే మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా భలేగా అనిపిస్తాయి అన్నమాట. సో వాటిని మనం ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉండాలి. సో అది కూడా వేసుకొని నేను కాసేపు మూత వేసుకొని మగ్గ పెట్టేసుకున్నాను. ఆ చికెన్లో ఉండేటటువంటి వాటర్కే చికెన్ మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. సో ఆయిల్ అంతా పైకి తేరిపోయిన తర్వాత ఏదైతే టమాటో అండ్ కొత్తిమీర ప్యూరీ ఉందో సో దాన్ని ఫైనల్గా వేసుకున్నాను. అది కూడా వేసేసుకొని లైట్గా వాటర్ అనేది వేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడే వాటర్ వేసుకోండి. మాకు గ్రేవీ ఎక్కువ వద్దు, చాలా థిక్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇదిగో ఇక్కడే ఇలాగే
మూత పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం గ్రేవీలాగే కావాలి అని అనుకున్నాను, అందుకనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేసుకున్నాను. ఇలా చికెన్ కర్రీ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఆ ముక్క అనేది చాలా జ్యూసీగా అందులోకి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా బాగా పట్టేస్తాయి అన్నమాట. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి కానివ్వండి అండ్ లేకపోతే పుల్కా చపాతి, సో వీటిల్లోకి ఎలాంటి వాటిల్లోకైనా సరే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఈ మధ్య నేను సింపుల్గా ప్రిపేర్ చేసేయాలి, త్వరగా అయిపోవాలి అని అనుకుంటే ఇలా అన్ని ముద్దలు వేసేసి ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. రొయ్యల కర్రీ అయినా చేపల కర్రీ అయినా ఏదైనా సరే ఇది ఫాలో అయితే మనకి కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఎంతో టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నా మైండ్లోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి నేను ఎక్కువగా ఉపయోగించేది రుచి అన్నమాట. సో మంచి రుచికరమైన భోజనాన్ని ఎప్పుడైతే నేను తింటానో నా మైండ్లోకి ఎలాంటి చెడు ఆలోచనలు రావు, ఎంత పెద్ద స్ట్రెస్ ఉన్నా సరే అది మొత్తం కూడా పోతుందన్నమాట. నాకు కాఫీ అన్న కూడా చాలా ఇష్టం అనమాట. సో కాఫీ కానివ్వండి, కాఫీ నుంచి వచ్చే స్మెల్ కానివ్వండి, ఈ స్మెల్ కూడా నా మైండ్లో ఉన్న స్ట్రెస్ని అండ్ అలాగే నెగిటివ్ థాట్స్ని వీటన్నిటిని కూడా దూరం చేసేస్తుంది. సో ఈ కాఫీ తాగుతున్నంతసేపు నా మైండ్ అంతా చాలా ఖాళీ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఒక మంచి కాఫీ అండ్ అలాగే ఆ కాఫీ తాగుతున్నప్పుడు నా మైండ్లోకి వచ్చే ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అని అంటే నాకు నచ్చే ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ఎలాంటి స్ట్రెస్ ఆలోచనలు కూడా నా దరిదాపుల్లో కూడా నేను రానివ్వను అనమాట. ఇంకా ఈ కాఫీ తాగేటప్పుడు మా హస్బెండ్ నేను కబుర్లు చెప్పుకోవడం, మా హస్బెండ్ చెప్పే కబుర్లు వినడం, మంచి సాంగ్స్ వినడం, ఇలా వినడం ద్వారా నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈ కాఫీ స్మెల్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నన్ను నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే మా బాబు స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు అనమాట. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అప్పుడే చేశాడు. అండ్ అలాగే చూడటం ద్వారా మన మైండ్ ఎలా రిలీఫ్ అవుతుంది అనే విషయానికి వస్తే, నాకు ఇంటి ముందుని ఒక అందమైన ముగ్గు వేసుకొని దాన్ని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ రోజంతా చూసుకోవడం చాలా చాలా ఇష్టము. సో ఇంకా కుదిరితే దీంట్లో పసుపు కుంకుమలతో అలంకరించుకొని కాసిన పువ్వులతో అలంకరించుకొని సో ఎంత మురిసిపోతానో అనమాట. అటుపక్క ఇటుపక్క తిరుగుతూ దాన్నే చూసుకుంటూ ఉంటాను. అంత ఇష్టం అనమాట. సో ఇలా చూడటం అనేది ఒక ముగ్గనే కాదు, ఒక మంచి మూవీ చూసి మీరు ఆనందపడండి. మీ ఆల్బమ్ ఏదైనా వెడ్డింగ్ ఆల్బమ్ కానివ్వండి, పిల్లల ఫంక్షన్ ఆల్బమ్ కానివ్వండి, ఇలాంటి ఓల్డ్ మెమరీస్, ఓల్డ్ పిక్స్ ఏమైనా చూస్తూ మనం ఎక్కువగా ఆనందపడిపోవచ్చు. ఇలా దేవుడి గదిలో కూర్చొని దేవుడి పటాల వంక చూసుకుంటూ మనం ఆనందం పడిపోవచ్చు. సో ఇలా చిన్నవే మన లైఫ్ని చేంజ్ చేసేస్తూ ఉంటాయి, స్ట్రెస్ నుంచి బయటపడేస్తూ ఉంటాయి, మైండ్ని కామ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా దేవుడి గదిలో కూర్చొని దేవుడికి సంబంధించిన ఏవైనా శ్లోకాలు కానివ్వండి ఇవన్నీ కూడా నేను చదువుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే నా మైండ్ కొంచెం స్ట్రెస్గా అనిపించిందో అంటే అప్పుడు చాలా సింపుల్ పూజ అండి. దేవుడికి పెద్దవే ఏమి కోరుకోడు. ఒక చిన్న దీపారాధన, 2 పుష్పాలు అండ్ అలాగే ప్రసాదం, నీళ్ళు ఇవి పెట్టుకొని మన దేవుడి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మన మైండ్ అంతా చాలా ఎంప్టీ అయిపోతుంది. ఎలాంటి ఆలోచనలు మనలోకి రావన్నమాట, నెగిటివ్ థాట్స్ రావన్నమాట. సో వచ్చినా కూడా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా చిన్న అవి మనం రెగ్యులర్ లైఫ్లో అలవాటు చేసుకోవడం వల్ల మన స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మన మైండ్ చాలా కామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్, ఇంకొంతమందికి షేర్, మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చేసారనుకోండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. సో అది కూడా నా స్ట్రెస్ రిలీఫ్కి చాలా బాగా అనిపిస్తుంది మీ కామెంట్ కూడా. సో ఇంతకీ నా స్ట్రెస్ తగ్గిందా లేదా, పండగకి వెళ్ళలేదు అనే ఆలోచనలు నా నుంచి దూరం అయ్యా లేదా అనేది మీతో షేర్ చేసుకోలేదు కదా, అవన్నీ ఎప్పుడో దూరం అయిపోయాయండి. సో నేను అంత ఎక్కువసేపు అయితే వాటిని క్యారీ చేయను అనమాట. సో నా ఆలోచనల్ని ఎప్పుడో పక్కకైతే నెట్టేశాను. సో జీవితంలో ఇవన్నీ కామన్ అండి. సో వెళ్ళలేదు, ఉండలేదు అనే ఫీలింగ్స్ మనం ఎక్కువగా మనతో మోసుకోకూడదనమాట. సో వాటిని ఎప్పటికప్పుడే మనం క్లియర్ చేసేసుకోవాలి. సో నాకు అలాంటి ఆలోచనలు వచ్చిన కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మాత్రమే వాటిని ఉంచుకుంటాను, లేకపోతే కొన్ని గంటలైనా ఉంచుకుంటాను, అంతకు మించి ఎక్కువైతే ఉంచుకోను అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.